ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి శిలువ త్యాగం ఒక కథ కాదు, అది చారిత్రక వాస్తవమని అనేక మంది పేరుగాంచిన చరిత్రకారులు తెలియజేస్తారు. అందులో మొట్టమొదటిగా అపోస్తలుల కాలానికి దగ్గరగా ఉన్న నాయకుడైన ఇగ్నేటియస్ ఆఫ్ యాంటియోక్ తాను రచించిన లెటర్ టు ట్రాలియన్స్ అండ్ స్మిర్నియన్స్ లో యేసు నిజంగా సిలువ వేయబడ్డాడు, యేసు నిజంగా మరణించాడని స్పష్టంగా రాసి తెలియపరిచారు. రెండవదిగా ప్రముఖ అపాలజిస్ట్ అయిన జస్టిన్ ది మార్టర్ యేసు సిలువ వేయబడ్డాడు, అది పాత నిబంధన ప్రవచనాల యొక్క నెరవేర్పని 22వ కీర్తనను యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ప్రస్తావించి రాసి తెలియపరిచాడు. మూడవదిగా గ్రీకు బిషప్ అయిన ఐరేనియస్ తాను రచించిన గ్రంథమైన అగెయిన్స్ట్ హెరెసిస్ లో యేసు సిలువ మరణం ద్వారా విమోచనను కలుగు చేశాడని స్పష్టంగా తెలియపరిచారు. నాలుగవదిగా లాటిన్ క్రైస్తవ సాహిత్యానికి పితామహుడైన టెర్టులియన్ యేసు ప్రభువారు పొంతి పిలాతు కాలంలో సిలువ వేయబడ్డారని తాను రాసి తెలియపరిచాడు. ఐదవదిగా గొప్ప బైబిల్ పండితుడైన ఓరిజన్ యేసు ప్రభువారి సిలువ మరణ పునరుద్ధానములు అవి చారిత్రక వాస్తవాలని తాను బోధించాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ మానవాళి పాపముల నిమిత్తమై యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారని ప్రామాణిక దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే కాదు గాని అపోస్తలుల తర్వాత వచ్చిన చరిత్రకారులు కూడా యేసు ప్రభువారు సర్వమానవాళి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగమయ్యారని తెలియపరిచారు. గనుక యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20లో ఉన్నట్లు నిజమైన దేవుడైన యేసు ప్రభువారు నిజముగా సిలువలో బలియాగమయ్యారని గుర్తించి గ్రహించి అది మన పాపముల కొరకే అని, మనము పరిశుద్ధంగా జీవించడం కొరకే అని, మనము మంచి బ్రతుకును బ్రతకడానికని గుర్తించి గ్రహించి ఆయనిచ్చే పాప క్షమాపణని పొందుకొని ఆయన కొరకు బ్రతికినట్లయితే ఆయనిచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్.